హాయ్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. మనం ఎక్కడైనా వేరే చోట ఉన్నప్పుడు మనకు అన్నీ అవైలబుల్ ఉండవు కదా, వేరే చోట ఉన్నప్పుడు. కానీ అది మాత్రం తినాలి. ఫుడ్ క్యా అమ్మా, ఇట్లా డైరెక్ట్ ఫుడ్ తీసుకొని చేత పట్టుకొని. మన ఇల్లు అయితే ఒక ట్రే ఉంటుంది కట్ చేయడానికి, ఒక ప్లేట్ ఉంటుంది పెట్టడానికి, అన్ని అవకాశాలు ఉంటాయి. కానీ అవకాశం లేనప్పుడు అది మనం చెయ్యలేని, తినడానికి కుదరదే అని అనుకోవాల్సిన అవసరమే లేదు. మనం ఎక్కడుంటే అక్కడ మనం అనుకున్నది జరుగుతుంది, అంతే. చేయొచ్చు, సింపుల్. ఎట్లా కట్ చేయాలి, అంతే. పప్పాయి నైస్గా ఒక పక్క తీసాను కదా తొక్క, అంతే సింపుల్. ఇక్కడ తీయలేదు, తీసిన చోట కట్ చేసి అంతే. మనం ఏదైనా సాధించాలంటే ఏదో ఒక విధంగా దాన్ని మనం అమలు చేయాలి, అంతే. మరి అది మన ఇల్లు కాదు, కట్ చేయడానికి ట్రే లేవు, పెట్టడానికి ప్లేట్ లేవు, అవన్నీ ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. సింపుల్ మెథడ్, అంతే. తిన్నామా లేదా, ఇక్కడ తీసే ఉంది. మొత్తం కట్ చేసి విత్తనాలన్నీ తీసి తినాలని ఏం లేదు. ఇలా కట్ చేయొచ్చు, మనకి ఎంత అవసరమో అంతవరకు. అంత ఈజీగా వచ్చింది కదా. అంతే. మార్నింగ్ బ్రష్ చేసిన తర్వాత స్ట్రాబెర్రీ తిన్నాను మార్నింగ్. ఎప్పుడు 7:30, అంటే టీ కాఫీలు తాగొద్దు అని చెప్తాను కదా అప్పుడు. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, తిన్నాను అన్నమాట. బ్రేక్ఫాస్ట్ తర్వాత
అంతే, ఇట్లా కవర్ తీయాలి. ఏదైనా మన చేతుల్లోనే ఉంది. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. సీడ్స్ ఉంటాయి కదా, సీడ్స్ ఇట్లా రిమూవ్ చేయొచ్చు. మిడిల్లో ఇట్లా కట్ చేసి ఆటోమేటిక్గా వెళ్ళిపోయినాయి. ఆటోమేటిక్గా సీడ్స్ వచ్చేసినాయి. అంతే, కథ. మనకు ఏంది కావాలి? కండ కావాలి, అంతే. ఆ సీడ్స్తో మనకు అవసరం లేదు. నెక్స్ట్ ఇట్లా కట్ చేసి ఈ లేయర్ పట్టుకుని ఈ పీస్ తినాలి. అంటే ఈజీగా ఉంది కదా. ఒక పీస్ని పట్టుకొని మొత్తం నోట్లో పెట్టుకోవడమే. ఇది స్మూత్గా ఉంటుంది. పప్పు చాలా స్మూత్గా ఉంటుంది, బాగా పండింది. దూరంగా ఉన్నదానికన్నా ఇట్లా రెడ్డిష్గా పండినవి టేస్ట్ బాగుంటాయి, స్వీట్గా అట్లా ఉంటాయి. అంతే, అంతే వచ్చేసింది. అంటే ప్రాక్టికల్గా చూపించి చెప్తే అర్థమవుతుంది. ఎక్కడైనా మనకు కావాల్సింది ఎక్కడైనా ఉండి మనం చేయొచ్చు. అది ఏదైనా పర్వాలేదు, ఏదైనా. చేయాలనే సంకల్పం ఉండాలి, అంతే. మూడు సార్లకే అయిపోతుంది, అంటే 3 బైట్స్కి. మనం అట్లా సెట్ చేసుకోవాలి, అంతే. లాస్ట్ బైట్ నోట్లో పెట్టేసుకుంటే అంతే, ఇక స్మూత్గా వెళ్ళిపోతుంది. ఇట్లా కార్నర్లో ఎక్కడున్నా అట్లా ఉంటే మచ్చ ఉంటే మొత్తం తీసేయాలి. మరి మచ్చలు లేకుండా ఏ పండు ఉండదు. ఒక చిన్న డాట్ ఉందండి, ఆ డాట్ కూడా తీసేసిన. అదొక అక్కడ ఉన్న ప్లేస్ మొత్తం, సరౌండింగ్ మొత్తం తీసేసిన. నెక్స్ట్ పీస్ ఇట్లా ఎండింగ్లో పట్టుకోవాలి. మొదట్లో పట్టుకుంటే తినడానికి రావు. ఎండింగ్లో పట్టుకుని అంత తింటే లాస్ట్ బయట ఇట్లా నోట్లో పెట్టుకోవచ్చు మొత్తం. అంత పెద్ద పండు కూడా అంత ఈజీగా కట్ చేసి తిన్నాను కదా, అంతే. దేనికైనా సంకల్పం ఉండాలా, అయిపోతుంది పని. తిన్నాను కదా. బ్రేక్ఫాస్ట్ తర్వాత కానీ లంచ్ తర్వాత కానీ ఎప్పుడైనా కానీ ఖచ్చితంగా ఒక ఫ్రూట్ తింటా, ఏదో ఒకటి. ఎండింగ్లో పట్టుకుంటే కష్టం, స్టార్టింగ్లో పట్టుకుంటే కష్టం, ఎండింగ్లో.
తినడానికి ఈజీగా ఉంటుంది ఎండింగ్లో పట్టుకుంటే. ప్రతిరోజు మీరు కూడా ఏదో ఒక ఫ్రూట్ తినండి. పప్పాయ అంటే వీలు లేదు అని అనుకోద్దు, ఏదైనా సాధ్యమవుతుంది. మనం కల్పించుకోవాలంతే వీలు. కల్పించుకొని మన టార్గెట్ పూర్తి చేయాలి. టార్గెట్ ఏంది? ఫ్రూట్స్ తినాలి, ఏదో ఒక విధంగా తినాలి. కట్ చేసుకోవడానికి లేదు, ఏ అవకాశం లేదు. మనం కల్పించుకుంటే అన్నీ వస్తాయి. లాస్ట్ బై. థ్యాంక్ యూ. ఇలా తినండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ మై ఛానల్. చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని ముందుకు నడిపించండి. థ్యాంక్ యూ. బాయ్.